మెడికల్ స్టూడెంట్ ప్రియాంక మృతి చెందడం దురదృష్టకరమన్నారు రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ప్రియాంక కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. మృతురాలి కుటుంబానికి కూటమి ప్రభుత్వం 20 లక్షల రూపాయల సాయం ప్రకటించిందని గుర్తు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారని అన్నారు. నిందితులపై ఇప్పటికే హత్య కేసు నమోదు చేశారని అన్నారు. చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ యొక్క రాజమండ్రిలో ఐమాక్స్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లో డాక్టర్ ప్రియాంక గారు దుర్మరణం చెందారు. గత వారం రోజులుగా కూడా కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో వారి ట్రీట్మెంట్ తీసుకుంటూ వెంటిలేటర్పై ఉండి ప్రాణాలతో పోరాడి నిన్న చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక డాక్టర్, పీజీ చేస్తున్నటువంటి డాక్టర్ ఎన్నో ఆశలతో ప్రజలకు సేవలు అందించి, వైద్యాన్ని అందించి, తనకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని తద్వారా ఎంతో మందికి ప్రాణాలు కాపాడే డాక్టర్ ఈ యొక్క చిన్న యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. మెడికల్ విద్యార్థి ప్రియాంక గారి ఉదాంతం మీద జరుగుతున్నటువంటి విషయాలు కానీ అన్నీ కూడా పాత్రిక మిత్రులందరికీ తెలిసిందే. బాధాకర విషయం ఏంటంటే నిన్న మధ్యాహ్నం డాక్టర్ కావాల్సినటువంటి అమ్మాయి తుది శ్వాసను విడిచినటువంటి సందర్భాన్ని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ప్రగాఢమైన సంతాపం తెలియజేశారు. అలాగే మా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున కూడా వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ విషయం జరిగిన తర్వాత వారం రోజుల వరకు కూడా 3 రోజుల వరకు బయట రాకపోవడంలో కానీ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ చూస్తే కొన్ని విషయాలు నమ్మశక్యంగానే విషయాలుగా కనబడుతూ ఉన్నాయి. విషయం ఏదైనా సరే ఒక కుటుంబం ఏంటంటే ఒక చేతికి అంది వచ్చి ఎంతో కష్టపడి చదువుకొని డాక్టర్గా త్వరలో సేవలు అందించిపోయేటువంటి వ్యక్తి ఇలా అర్ధాంతరంగా ఒక ఉన్మాదంతో మద్యం కానీ లేదా మాదక ద్రవ్యం ఏదైనా తీసుకున్నా ఉన్మాదుల్లో ప్రవర్తించి ఒక వ్యక్తి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు.